రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ ఎవరు ఊహించని విధంగా ఉంది. మైదానంలోకి దిగిన దగ్గర నుంచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్ చరిత్రలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరు వింటేనే బౌలర్లు భయపడేవారు. గేల్ 2012 సీజన్లో 59 సిక్సర్లు బాది అజేయమైన రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ తుడిచిపెట్టాడు. ఈ సీజన్లోనే 60 సిక్సర్లు దాటి గేల్ను దాటేశాడు. కేవలం సిక్సర్లే కాదు, పరుగుల వేటలోనూ ఈ కుర్రాడు దూసుకుపోతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే 600 పరుగుల మార్కును దాటి అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును అధిగమించాడు. సన్ రైజర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో వైభవ్ ప్రదర్శన చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రపంచ స్థాయి బౌలర్లు పాట్ కమిన్స్, యషాన్ మలింగ వేసిన బంతులను సైతం లెక్క చేయకుండా బౌండరీ అవతలికి పంపాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఆ ఇన్నింగ్స్ లో ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. కవర్స్ మీదుగా ఇన్సైడ్ అవుట్ షాట్లు, స్క్వైర్ లెగ్ దిశగా భారీ సిక్సర్లు కొడుతుంటే స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న అనుభవం ఉన్న ఆటగాళ్లే ఒత్తిడికి లోనయ్యే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆ కుర్రాడు చాలా ప్రశాంతంగా ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో వైభవ్ ప్రదర్శన క్రీడా విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే సీజన్లో 600 పరుగులకు పైగా సాధించడంతో పాటు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ వైభవ్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.